ఈ మధ్యకాలంలో విమానాలలో తిరుగుడు అంటే ఆటోల్లో తిరిగినంత పిరి అయిపోయింది అయ్యా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏడికి పోవాలన్నా కూడా బస్సులలో రైళ్ల కంటే ఎక్కువ శాతం విమానాలలో తిరగనీకనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బాగానే ఆలోచన చేసినటువంటి కేంద్ర సర్కారు మనకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నది. తెలంగాణ సర్కారు తరపుకించి పెట్టినటువంటి అప్పీలకు గాను వరంగల్లో ఒక పెద్ద ఎయిర్పోర్టే రాబోతున్నదయ్యా. అగ్గో వరంగల్ ఎయిర్పోర్టా? ఈ మాట బొంబాడున్నదయ్యా. ధమకార్తల్లో జప్పున చెప్పనంటారా? వార్త తీసుకొచ్చినా మీకోసానికనే జరంత సౌండ్ పెద్దగా పెట్టుకొని నుండ్రి. వరంగల్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా కేంద్రం. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసి మాత్రం మస్తు మంది అక్కడి పబ్లిక్ ఖుషీలు ఉన్నారు. ఎప్పుడైతే వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో తెలంగాణ సర్కారు ఎప్పటి నుండో చేస్తున్న కృషికి విజ్ఞప్తికి రీసెంట్ గా పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు సారు, ఆ సారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండయ్యా. దీంతో వరంగల్ ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు వేగంగా మొదలు కాబోతున్నాయి. ఇక వాస్తవానికి మాట్లాడుకోవాలంటే శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం అయినప్పుడే ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేసిన జిఎంఆర్ సంస్థతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం శంషాబాద్ కు 150 కిలోమీటర్ల పరిధిలో ఉండే మరే ఇతర ఎయిర్పోర్టు రాకూడదనేది ఆ ఒప్పందంలో ఉన్న అంశాలల్లో ఒకటి. సరే, ఇంతకాలం పాటు వరంగల్ పామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి ఈ నిబంధన అడ్డంకైందనే అభిప్రాయాలు కూడా చాలా మంది లోపల బాగానే ఉన్నాయి. ఇక అయితే రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు ఈ ముచ్చట్లల్లో జిఎంఆర్ సంస్థతోని చర్చలు జరిపి ఆ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించినట్లుగా తెలిసిందయ్యా. ఇక ఏదేమైనా కూడా వరంగల్ లో ఉన్నట్టుండి మాకు ఎయిర్పోర్ట్ వడబోతున్నదనంటే అక్కడి పబ్లిక్ ఆనందానికైతే అవధులు లేకుండా అయిపోయిందల్లా. సంబరాలల్లా మునిగిపోతున్నారు ప్రతి ఒక్కరు. అసలు ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి నిద్ర కూడా వాడతలేదట. ఏదేమైనా కేంద్రం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మాత్రం చాలా మంది మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా. రామ్మోహన్ నాయుడు సార్కు జిందాబాద్ అనుకుంటా తారీఫ్లు కొట్టబట్టినరు ఈ ముచ్చట ప్రతి ఒక్కరు.